నటి అశురెడ్డి బాధితుడు ధర్మేంద్ర తాజాగా మీడియాకు వివరాలు చెప్పుకొచ్చారు. అశురెడ్డి నన్ను నిండా ముంచేసిందని ఆరోపిస్తున్నారు. పచ్చి మోసం ఆమె వ్యవహారం అని చెప్తున్నారు. 8 ఏళ్ళు నా నుంచి కోట్ల రూపాయల డబ్బులు తీసుకుంది. ప్రేమ పెళ్లి పేరుతో నన్ను మోసం చేసింది. పెళ్లి పేరుతో 9,30,00,000 రూపాయలు నా నుండి కాజేసింది. నా చేతనే ఇల్లు కొనిపించుకుంది, కారు కొనిపించుకుంది, బంగ్లాలు కొనిపించుకుంది. పెళ్లి డేట్లో ఫిక్స్ చేసిన తర్వాత క్యాన్సిల్ అంటూ డ్రామాలు ఆడింది. 2 సార్లు పెళ్లి డేట్స్ ఫిక్స్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయించింది. పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత నా డబ్బులు ఏమని అడిగితే బెదిరింపులకు పాల్పడింది. నాపైనే వేధింపులు కేసు పెడతానని బెదిరించింది, ఇబ్బందులకు గురి చేస్తారని బెదిరించింది. అశురెడ్డి సోదరి తల్లిదండ్రులు కూడా నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. అశురెడ్డి సోదరికి 75 లక్షల రూపాయలు డాలర్స్ రూపంలోనే ఇచ్చాను. వాసురెడ్డి తండ్రికి 92 లక్షల రూపాయలు బదిలీ చేశాను. నా డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధింపులు చేసి ఇబ్బందులు పెడతామని చెప్పి గురి చేస్తామని బెదిరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకుంటానని కూడా అశురెడ్డి బెదిరించింది. ఆ వేధింపులు భరించలేకనే పోలీసులకు కంప్లైంట్ చేశాం. అశురెడ్డి నుంచి మాకు ప్రాణభయం ఉంది, డబ్బులు ఇవ్వకుండా మధ్యవర్తుల చేత సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పింది. ఏడాది కాలంగా సెటిల్మెంట్ పేరుతో కాలయాపన చేస్తూ బెదిరింపులకు దిగుతోంది అన్నటువంటిది తన ఆరోపణ.